ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు మనం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, కార్యజయం, ధనలాభము, వార మధ్యలో శుభరూపైన పుణ్యరూపైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. మీనరాశిలో శని, వ్యయంలో రాహువు, చతుర్థంలో మనకి గురుడు యొక్క ప్రభావం కూడా పెద్దగా అనుకూలంగా లేదు. మిగిలిన గ్రహాల యొక్క పంచమంలో బుధుడు, ఆయన కూడా సామాన్యమైన ఫలితాలు కనబడతాయి. ఇటొచ్చి తృతీయంలో శుక్రుడు కాస్త విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. సామాన్యమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు సకాలంలో మీకు బాగానే ఉంటాయి, కానీ విశేషమైన ఫలితాలు ఉండవు. భారీ పెట్టుబడులతో పెట్టాలని సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, అటువంటి ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అలాగే ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కూడా పెద్ద పెద్ద విషయాలన్నీ పెద్దగా యోగించే అవకాశాలు లేవు. సామాన్యంగానే జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి, శివ దర్శనం చేయాలి, నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్మెంట్ కోసం ఏదో ఒక స్తోత్రాలను పఠిస్తూ ఆధ్యాత్మికమైన చింతన, యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ తప్పనిసరిగా చేసుకుంటూ నిశ్చలమైన మనస్సుతో ఆలోచిస్తే తప్పకుండా మనం విజయం పొందగలుగుతాం. గ్రహ వ్యతిరేకత ఉన్నప్పుడు మానవ ప్రయత్నం బలంగా చేయాలనే దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో మనం చెప్పినట్లుగా శివకేశవుల యొక్క ఆరాధన మంచిది. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రవాహానికి ఎదురడం కూడా ఆనందంగా ఇస్తే తప్పకుండా అది సంతోషాన్ని కలగజేస్తుంది తప్ప దుఃఖాన్ని మాత్రం కలగజేయదు అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి.